హలో ఆల్, ఈ వీడియోలో ది రెడ్ లైన్ థాయిలాండ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 3 ఉమెన్ అయితే ఉంటారు. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ ఫోన్ స్కామర్స్ కి అయితే గురవుతారు అన్నమాట. అంటే స్కామ్ చేయబడతారు, వాళ్ళ డబ్బులన్నీ పోతాయి అనమాట. సో ఆ ముగ్గురు ఉమెన్ కలిసి వాళ్ళ మీద రివెంజ్ అయితే ప్లాన్ చేస్తారు భయ్య. వాళ్ళని అలానే పట్టుకోవాలని ట్రై చేస్తారు. అసలు ఏం జరిగింది, అసలు ఆ స్కామ్ చేసిన పీపుల్ ఎవరు, మరి వీళ్ళు ఏం చేశారు, వీడి చుట్టూ నడుస్తుంది ది రెడ్ లైన్ అన్న మూవీ. ఇక నాకు ఎలా అనిపించింది అంటే ఈ మూవీ ఇట్ వాస్ గుడ్ భయ్య. నాకైతే మంచిగా టైం పాస్ అయిందని చెప్తాను నేను. ఇంకా మంచి హై ఇచ్చే మూమెంట్స్ ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతును. బట్ యా, ఒక ముగ్గురు లేడీస్ అంతకు మించి ఏం చేయలేరులేండి, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చూద్దాం అనుకుంటే సరదాగా టైం పాస్ కి గివ్ ఇట్ ఎ ట్రై, వర్కౌట్ అవుతుంది. అంటే మీకు కనుక ఈ థాయిలాండ్ మూవీస్ అయినా చైనీస్ మూవీస్ అయినా అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ చూసి అలవాటు ఉంటే కనుక, లేదంటే ఫోర్స్డ్ గా చూడకండి, మీకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఫ్లేవర్ కి మీకు అలవాటు లేదు కాబట్టి సెట్ అవ్వదు అనమాట. నాకంటే అలవాటు కాబట్టి వర్కౌట్ అయింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కామ్ అన్న కాన్సెప్ట్ పెద్దగా మరీ న్యూ కాన్సెప్ట్ ఏం కాదు, చాలా మూవీస్ లో చూసిందే. బట్ వీళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం బాగుంటుంది అనమాట. ముగ్గురు లేడీస్ ని స్కామ్ చేయడం, వాళ్ళందరూ కలిసి తిరిగి వెళ్ళ పట్టుకోవడానికి ట్రై చేయడం, ఇదంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ అనమాట. సో అది కొంచెం బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ కొంచెం క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి. అండ్ లాస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. అంటే మెయిన్ ఈ 3 లేడీస్ క్యారెక్టర్స్ తీసుకునే డిసిషన్స్ కానీ, అండ్ లాస్ట్ లో జరిగే చేసింగ్ సీక్వెన్స్, ఆ యాక్షన్ బ్లాక్స్, అంటే యాక్షన్ అంటే చేసింగ్ సీక్వెన్స్, మరీ ఎక్కువ ఫైట్స్ లాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, లిమిట్ గానే ఉంటుంది అనమాట. అంటే ఆ సస్పెన్స్ ని బాగా బిల్డ్ చేశారు. ఫస్ట్ 1.5 hour మూవీ డ్రామా బాగా సెటప్ చేసుకున్నారు. తర్వాత 1 hour మూవీని అయితే చాలా బాగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ బాగా క్లోజర్ ఇచ్చారు అనిపించింది. నాకైతే అంతా కూడా వర్కౌట్ అయింది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, చూడడానికి కూడా మూవీ టెక్నికల్లీ విజువల్లీ చాలా బాగా వర్కౌట్ అయింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ సెటప్ కి కొంచెం టైం తీసుకుంటారు భయ్య, కొంచెం ఎమోషనల్ గా పెనడానికి ట్రై చేస్తారు కానీ అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ మిడిల్ పోర్షన్స్ ఆఫ్ ద మూవీ కూడా కొంచెం బోర్ కొట్టుద్ది. అరే ఏంట్రా ఇదే సోది తీసుకెళ్తున్నారు, త్వరగా ఫాస్ట్ గా రేసీగా తీసుకెళ్లొచ్చు కదా డ్రామా అన్న ఫీల్ అయితే వచ్చింది. నాకు ఆ మిడిల్ పోర్షన్స్ అన్నది చాలా బోర్ కొట్టింది. ఆఫ్టర్ దట్ ఉన్న మూవీ అంతా కూడా బాగానే అనిపించింది. ఇంతకు మించి పెద్ద చెప్పుకోదగ్గ నెగిటివ్స్ కూడా ఏం లేవు. జస్ట్ టైం పాస్ కి మంచి ఎంటర్టైనింగ్ వాచ్. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ అయినా పర్లేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చూద్దాము అనుకుంటే, అండర్లైన్ డ్రామా ఓకేనా చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. నేను అడగడం మానేసా సబ్స్క్రైబ్ చేసుకోమని, ఇంకా మొత్తానికి సబ్స్క్రైబ్స్ కూడా తగ్గిపోయాయి. నేను అడగడం మానేయడం వల్ల తగ్గిపోయిందేమో మరి నాకు అర్థం కావట్లేదు, కానీ ఈసారి నుంచి అడిగితే బెస్ట్ ఏమో. మరీ చాలా కౌంట్ చాలా తక్కువ ఉంది. మీరు అడుక్కుంటున్నారు అనుకున్నాను, నేనేం చేయలేను, నాకు అవసరం. సో కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.